తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం. నాయనా, నీ పరిశుద్ధ పునరుద్ధానం తర్వాత 3వ ఆదివారంలోనికి మమ్మల్ని సమకూర్చిన విధానం కొరకై నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఏప్రిల్ మాసంలో భయంకరమైన ఎండల్లో మరి మా పిల్లలు పరీక్షలు రాయిస్తుండగా, మా పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళుచుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకని ఈ స్తోత్రములు. ప్రభా, యొక్క భయంకరమైన ఎండ తీవ్రత నుంచి మా ప్రియులను, సహోదరులను, ఆత్మీయులను, ప్రభా సేవకులను కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బలహీనులు ప్రార్థన చేయమని అడిగినారు. ప్రభా, బలహీనులను బలపరిచే దేవుడు నీవు కనుక, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీవు కనుక, రోగగ్రస్తులకు పరమ వైద్యుడు నీవు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారము ఈ యొక్క సందేశం ద్వారా మీ పునరుద్ధాన అనుభవం చేత ఒక సమాజంగా మేము ఏర్పరచబడినప్పుడు ఆ సమాజం యొక్క బాధ్యతలు, అర్హతలు అన్నీ కూడా మేము గుర్తించుకున్న వారమై నీ కృపలో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా పునరుద్ధాన 3వ ఆదివారంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అంశంలోనికి వెళ్ళిపోదాం. ఈ దినం దేవుడు మనకిచ్చేటువంటి దైవ వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మొదటిగా నేను చెప్తా అంటే పునరుద్ధానం తర్వాత 3వ ఆదివారం సంగ్రహము. మరి పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజము. పునరుద్ధానం అనుభవం వచ్చింది, పునరుద్ధాన అనుభవం చుట్టూ ఒక సమాజం ఏర్పడ్డది. ఈ సమాజము పరలోక సంబంధమైన సమాజము. ఈ సమాజము భూలోకాన్ని తలక్రిందులో చేసే సమాజము. ఈ సమాజము పునరుద్ధాన అనుభవము చుట్టూ ఏర్పరచబడిన సమాజము పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతిబింబమైనటువంటి దేవుని సంఘం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే పునరుద్ధానం అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజము. కమ్యూనిటీ ఫార్మేషన్ అరౌండ్ రిజరక్షన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పింది. కమ్యూనిటీ ఫార్మేషన్ అరౌండ్ రిజరక్షన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఉంది. దానికి సంబంధించిన బైబిల్ పాఠాలు. మొదటి బైబిల్ పాఠం వచ్చేసి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. కీర్తన గ్రంథం నుండి 126వ కీర్తన. రెండవ బైబిల్ పాఠం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి 37 వచనాలు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32 నుంచి 37 వచనాలు. సువార్త పాఠం లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 35 వచనాలు. మనం దేవుని వాక్యాలు చూసుకున్నట్టయితే లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 35వ వచనం వరకు. ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజం. పునరుద్ధాన అనుభవం వచ్చిన తర్వాత ఒక క్రొత్త సమాజం ఏర్పాటు చేయబడ్డది. ఆ క్రొత్త సమాజము ఏమైందంటే ప్రపంచమంతా విస్తరించి ఈ 2024లో మనం కూడా ఆ సమాజంలో సభ్యులము. ఏ సమాజంలో? పునరుద్ధాన అనుభవం చేత ఏర్పరచబడిన సమాజం. పునరుద్ధాన అనుభవం కలిగినటువంటి వారి చేత, వారి చుట్టూ ఏర్పరచబడిన సమాజం. ఈ సమాజానికి ప్రపంచం ఏం పేరు పెట్టిందంటే క్రైస్తవ సమాజం అని పెట్టింది. క్రైస్తవ సమాజం అనగా క్రీస్తు సమాజం. ఏ క్రీస్తు అంటే పునరుద్ధారుడైన క్రీస్తు సమాజం. బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినములకు ఆరోహణ అయిపోయిన తర్వాత ఆయన యొక్క సంఘము కనిపెడుతున్నప్పుడు సహోదరులు 120 మంది కంటే ఎక్కువ మంది మరి మేడగదిలో సహవాసంలో మరి సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మ కొరకు, దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు వారందరూ
పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పునరుద్ధాన అనుభవము చేత వారు బ్రతుకుచుండగా వారిలో ఉన్నటువంటి పునరుద్ధాన శక్తి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. ఆ సమాజమే పునరుద్ధాన అనుభవము చుట్టూ ఏర్పరచబడిన సమాజం. ఓకేనా? మనము కమ్యూనిటీ విషయానికి వచ్చేస్తే కమ్ యూనిటీ ఐక్యతగా ఉండుటకు సమకూడినదే సమాజం. కలిసి ఉండుటకు, కలిసి పనిచేయటకు, కలిసి అన్ని విషయాలు కూడా కదా. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక సమాజం, కొంతమంది వ్యక్తులు కలిస్తే ఒక సమాజం. ఇక్కడ మనం చూస్తే ఈ కమ్యూనిటీ అంటే సమాజం అంటే క్యాస్ట్ కమ్యూనిటీ, రిలీజియస్ కమ్యూనిటీ, లాంగ్వేజ్ కమ్యూనిటీ, తర్వాత రీజనల్ అంటే ప్రాంతీయ కమ్యూనిటీ ఉంది, ప్రార్థన చేసుకునే ప్రార్థన సమాజం ఉంది, తర్వాత ఉద్యోగస్తుల యొక్క కమ్యూనిటీ ఉంది, రాజకీయ నాయకుల యొక్క కమ్యూనిటీ ఉంది, పేదవాళ్ళ యొక్క సమాజం ఉంది, గొప్పవాళ్ళ యొక్క సమాజం ఉంది, బ్లాక్ పీపుల్ అండ్ వైట్ పీపుల్, తెల్లవారి సమాజం ఉంది, నల్లవారి సమాజం ఉంది, ధనిక సమాజం ఉంది, పేద సమాజం ఉంది. ఇవన్నీ కూడా మనము నిత్యము సమాజంలో బ్రతుకుచున్న సభ్యులం. కానీ ఈ భూ సంబంధమైన కమ్యూనిటీస్, భూ సంబంధమైన సమాజాలన్నీ కూడా పక్కన పెట్టేస్తే, ఈ మతపరమైన సమాజాలు, కుల సమాజములు, వృత్తి సమాజములు ఇవన్నీ మనం ప్రక్కన పెట్టేస్తే, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే పునరుద్ధరణ అయినటువంటి యేసుక్రీస్తుతో పునరుద్ధాన అనుభవం పొందినటువంటి వారి చుట్టూ సమాజం ఏర్పాటు చేయబడ్డది. ఆ సమాజం గురించి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే మొట్టమొదటిగా హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 24-25 వచనాల్లో పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే అక్కడ మీరు చూసినట్టయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మరి 24-25 వచనాలు నేను మీ కొరకు చదువుతాను, దయచేసి చూడండి. అక్కడ ఎంత చక్కగా చెప్తాంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకొనవలని ఆలోచింతము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకొనట మీరు మానవద్దు అని చెప్పాడు. అంటే ఈ సమాజము పునరుద్ధాన అనుభవము చేత ఏర్పాటు చేయబడిన సమాజం అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు చూడాలి, మీకు క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తే సమాజ మందిరపు అధికారి యాయీరు ఎవరు అంటే సమాజ మందిరపు అధికారి. యేసయ్య కూడా లూకా సువార్త 4వ అధ్యాయంలో, మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో యాయీరు అనే సమాజ మందిరపు అధికారి ఉంటాడు, 21-24 వరకు. లూకా సువార్త 4:16 మనం చూస్తే యేసు ప్రభు తన వాడుక చొప్పున విశ్రాంతి దినంన సమాజ మందిరంలోనికి వెళ్ళి లేఖనం చదువుతున్నప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉందని చెప్పి 4:16 కదా, లూకా 4:16. అంటే అక్కడ మనం చూస్తే ఆ సమాజము ఇశ్రాయేలీయుల సమాజము. ఇశ్రాయేల్ సమాజం గురించి మరి దావీదు తన కీర్తనలో 82వ కీర్తన 1వ వచనంలో కావచ్చు, 89వ కీర్తన 3వ వచనంలో 9వ వచనంలో కావచ్చు, 89 వచనంలో కావచ్చు, నిర్గమకాండము 2వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో, నిర్గమకాండము 12వ అధ్యాయంలో 3వ వచనంలో, మరి లేవ్యకాండము 10వ అధ్యాయము 17వ వచనంలో, మరి కీర్తనలు 35వ కీర్తన 18వ వచనంలో. ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా సమాజం, ఇశ్రాయేల్ సమాజం గురించి వ్రాయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క సమాజము ఏర్పరచబడ్డప్పుడు ఆ యొక్క సమాజంలో స్థాపకుడు ఒకడు ఉంటాడు.
సమాజాన్ని స్థాపించేటువంటి వాడు ఉంటాడు. ఏదైనా ఒక సమాజం మనము ఇక్కడ మన భారతదేశంలో మనం చూస్తే బ్రహ్మ సమాజము, ప్రార్థన సమాజము, అంటే ఎర్లీ ఇండియన్ డేస్లో రాజారాం మోహన్ రాయ్, మరి బెనర్జీ, ముఖర్జీ వీళ్ళంతా చూస్తే వాళ్ళు బ్రహ్మ సమాజాన్ని, ప్రార్థన సమాజాన్ని ఇవన్నీ కూడా స్థాపించినటువంటి వాళ్ళు. అదేవిధంగా నేనేం చెప్తానంటే పునరుద్ధాన అనుభవం చేత ఏర్పరచబడినటువంటి సమాజంలో వ్యవస్థాపకుడు అంటే సమాజం యొక్క స్థాపకుడు నెంబర్ 1. మీకు 7 పాయింట్లు చెప్తాను కదా, 7 పాయింట్లలో మొదటిది మీరు రాసుకున్నట్టయితే నెంబర్ 1లో ఏముంటుందంటే ఈ యొక్క పునరుద్ధాన అనుభవము చుట్టూ ఏర్పరచబడిన సంఘమునకు స్థాపకుడు అంటే ఈ సమాజం యొక్క స్థాపకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమాజమును స్థాపించాడు. కారణం ఏంటి అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చూస్తే పెంతెకోస్తు పండగ దినమున మరి బలమైనటువంటి గాలి వంటిది వచ్చి ఆ తర్వాత ఏమైంది, అక్కడ అగ్నినాళికలు విభాగించబడి ఆ అగ్నినాళికలు విభాగించబడ్డప్పుడు ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి కదా. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజంలో స్థాపకుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ పునరుద్ధాన అనుభవం కలిగినటువంటి సమాజము ఎప్పుడు ప్రపంచంలోనికి వచ్చింది అంటే పరిశుద్ధాత్మను పొందిన తర్వాతనే. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే వారు పొందారో వారు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. వారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా జనసమూహాలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారందరూ తమ తమ భాషల్లో వీరు దేవుని కార్యం ప్రచురం చేయట మరి వారు విని ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి అరే మనందరం కూడా ఈ భాషలో మన భాషలో వీళ్ళు మాట్లాడటం మనం వింటున్నాం ఏంటి అని చెప్పేసి అని అందరికి కూడా వారి వారి భాషల్లో దేవుని కార్యాలు వీళ్ళు మాట్లాడటం వినబడ్డది. అప్పుడు పునరుద్ధాన అనుభవం కలిగినటువంటి ఒక సమాజము ఏర్పరచబడ్డదన్న సంగతి లోకానికి తెలిసింది. పునరుద్ధాన అనుభవము చుట్టూ ఏర్పరచబడిన సమాజము లోకానికి ఎప్పుడు తెలిసింది అని అంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నిండుకొన్నప్పుడు, వారు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు, వారు అద్భుత కార్యము చేయుటకు బయలుదేరినప్పుడు, అప్పుడు సమాజము పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజము ఏర్పరచబడ్డది, లోకానికి తెలియజేయబడ్డది. అప్పటి నుంచి వారు బహుధైర్యముతో నిలబడి సాక్షులుగా జీవించారు, హతసాక్షులుగా మరణించారు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజమునకు స్థాపకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అపోస్తుల కార్యములకు ఇంకో పేరు అంటే పరిశుద్ధాత్మ కార్యములు అని చెప్పి పేరు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయం అంటే నెంబర్ 1 ఏంటంటే ఈ యొక్క సమాజమునకు స్థాపకుడు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనం. ఆ తర్వాత నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పానంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఈ యొక్క సమాజము మరి విస్తరించింది. స్టార్టింగ్లోనే 3000 మందితో ఈ సమాజం విస్తరించింది. 3000 మందితో విస్తరించిన సమాజము ప్రపంచమంతా అలుముకుంది. ఇప్పుడు 2024కి ఈ పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడినటువంటి సమాజము ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఉంది. ఆ సమాజము లక్షల కోట్ల కొలది విస్తరించింది. గ్రామాల్లో ఉంది, పల్లెల్లో ఉంది, కొండసీమల్లో ఉంది. వేర్ నాట్
పునరుద్ధాన అనుభవము చుట్టూ ఏర్పరచబడిన సమాజము, పరిశుద్ధాత్మ దేవుని చేత స్థాపించబడిన సమాజము ప్రపంచమంత నలుమూలల ఏర్పాటు చేయబడినదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అపోస్తుల కార్యం 3:15 ఏం చెప్తారంటే, అపోస్తుల కార్యం 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, దానికి మేము సాక్షులము అని చెప్తున్నాడు. అనగా ఈ యొక్క పునరుద్ధాన అనుభవంలో నుంచి చుట్టూ ఏర్పరచబడిన సమాజము ఇప్పుడేం జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు సమాజం అంతా కూడా విస్తరింపచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనము పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనంలో, అంటే పాత నిబంధన పాఠంలో నుంచి మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయటకి ఈ మాట చెప్తున్నాను. ఆ దినమున చూడండి, ఇది యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం, అంటే మనం చదువుకున్న మొదటి పాఠంలో చివరి వచనం. ఆ దినమున జనులు ఈలాగు అందరూ, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. జనులందరూ చెప్తున్నారు, యూదులు కాదు, జనులందరూ అంటే ప్రపంచ మానవాళి మొత్తం కూడా చెప్తుందంటే, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదామని చెప్తున్నాడు. జనులందరూ కూడా చెప్తారంటే, జనులందరూ కూడా ఒకే ఆత్మ ఒకే మనసు కలిగి ఉంటారు. ఎప్పుడంటే ఒకే పునరుద్ధాన అనుభవం కలిగినప్పుడు. ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే, ఈ పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజం ఏదైతుందో దానికి స్థాపకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అనగా దాని మర్మం ఏంటంటే, ఈ పునరుద్ధాన అనుభవం కలిగినటువంటి ఆ చుట్టూ ఏర్పరచబడిన సమాజము అంతా కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమాజాన్ని స్థాపించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడైతే, ఈ సమాజాన్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే, ఈ సమాజాన్ని రక్షించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే కదా. ఈ సమాజాన్ని పోషించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఈ సమాజాన్ని స్థాపించినవాడు, పోషించినవాడు, నడిపించేవాడు, ఈ సమాజాన్ని రక్షించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ 4 మీరు రాసుకోండి తప్పకుండా. ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు స్థాపించాడు, పరిశుద్ధాత్మ దేవుడే విశ్వాసులను నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే పోషిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే సాతాను శక్తుల నుంచి మనల్ని రక్షిస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ చేత స్థాపించబడిన సమాజము, ఇది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సమాజము, ఇది పరిశుద్ధాత్మ చేత పోషించబడుతున్న సమాజము. నడిపించబడేది, స్థాపించబడేది, పోషించబడేది, రక్షించబడే సమాజం ఎవరంటే పరిశుద్ధాత్మ చేత. అంటే ఇట్ ఈస్ టోటల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గాడ్స్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మలో స్వాధీనంలో ఈ సమాజం, పునరుద్ధాన అనుభవం గల సమాజం ఉన్నది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 1లో 4 పాయింట్స్ రాసుకున్నారు. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే, ఈ సమాజంలో ఒక సమాజం ఉన్నది అంటే దాని స్థాపకుడు ఉండాలి, పోషించేవాడు ఉండాలి, నడిపించేవాడు ఉండాలి, ఆ సమాజాన్ని రక్షించేవాడు కూడా ఉండాలి. ఓకే కదా, ఆ సమాజం. ఓకేనా. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ సమాజంలో కార్యకర్తలు ఉండాలి. కార్యకర్తలు అంటే పనిని ఫాలో అప్ చేసేవాళ్ళు. ఈ సమాజంలో కార్యకర్తలు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ పునరుద్ధాన అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి అపోస్తలులు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుల చేత మీరు కట్టబడుచున్నారు అని చెప్పేసి అంటాడు పౌలు. అవునా. ఇక్కడ ఏం చెప్తా అంటే, నెంబర్ 1 ఏం రాసుకుంటే
పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజం యొక్క స్థాపకుడు పరిశుద్ధాత్మదేవుడు. పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజం యొక్క కార్యకర్తలు అపోస్తలులు. కాబట్టి ఈ అపోస్తలులు ఏం చేస్తారంటే సంఘమును, సమాజమును స్థాపించినటువంటి సంఘాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించారు. అదే మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37 నుంచి 47 వరకు మనం చూస్తే అక్కడ పేతురు లేచి వాక్యం చెప్పినప్పుడు వారు అడుగుతారు, అయ్యలారా మేము ఏం చేయాలని చెప్పేసి అన్నప్పుడు అపోస్తలుల యొక్క సంఘము అంటే కార్యకర్తలు 7 స్టెప్స్ వాళ్ళు ఫాలో అయ్యారు కదా. అపోస్తలు ఈ సమాజంను పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించడానికి 7 స్టెప్స్ చెప్పారు. అది మీ మనందరికీ కూడా తెలుసు కదా. అపోస్తల కార్యంలో అపోస్తల పాపక్షమాపణ నిమిత్తము మీరేం చేయాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందేది. నెంబర్ 2, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందెదరు. నెంబర్ 3, వారు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి అని చెప్పేసి ఉంటుంది. ఇవి 7 స్టెప్స్. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు, తర్వాత బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, తర్వాత అపోస్తల బోధయందును అపోస్తల సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. ఇది 7 స్టెప్స్. ఇది కార్యకర్తలు చేసేటువంటిది. అపోస్తలు చేసినటువంటి సమాజ స్థాపన కొరకు, ఏర్పరచబడిన సమాజం నడిపించడం కొరకు కార్యకర్తలు ఎవరయ్యా అంటే అపోస్తలు. ఈ అపోస్తలు ఈ సమాజమును అంటే పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజంను నడిపించే కార్యకర్తలు ఫాలో అయినటువంటి ఈ 7 స్టెప్స్. నెంబర్ 3 వచ్చేసి ఈ కార్యకర్తలు స్థాపకుడేమో పరిశుద్ధాత్మ దేవుడు నెంబర్ 1, కార్యకర్తలేమో నెంబర్ 2 అపోస్తలు. మరి కార్యకర్తలతో పాటు ఏముండాలంటే సమాజంలో సభ్యులు ఉండాలి. ఒక సమాజం అన్నప్పుడు సభ్యులు తప్పకుండా ఉండాలి కదా. ఈ సమాజంలో సభ్యులు ఎవరయ్యా అంటే మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే సమాజంలో అపోస్తలులు. ఓకేనా? అపోస్తలులు మొదటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి శిష్యులు. దోర్కాను శిష్యురాలు కదా, అనేకులు శిష్యులుగా చేయబడ్డారు. ఈ శిష్యులే అంత్యోకయలో క్రైస్తవులు అనబడ్డారు. ఓకే కదా. ఈ సమాజానికి ఏమైందంటే క్రైస్తవులు అని పేరు పెట్టారు. కాబట్టి అది క్రైస్తవ సమాజం అయింది. అయితే దీంట్లో మీరు 7 విషయాలు రాసుకోండి. నెంబర్ పాయింట్ 3లో ఏం చెప్తున్నారంటే ఈ విశ్వాసులైనటువంటి ఈ సమాజంలో అంటే ఈ పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పాటు చేయబడిన సమాజంలో సభ్యులు ఎవరయ్యా అంటే నెంబర్ 1 ఎవరంటే అపోస్తలులు, నెంబర్ 2 ఎవరంటే శిష్యులు, నెంబర్ 3 ఎవరంటే విశ్వాసులు అనుదినము సంఘంలో చేర్చబడుచుండిరి అని చెప్పేసి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో మరి 42వ వచనంలో రాయబడ్డది. ప్రభువు రక్షణ పొందిన వారిని సంఘంలో చేరుస్తున్నాడు అని చెప్పేసి ఉంటుంది. అంటే అపోస్తలులు నెంబర్ 1, శిష్యులు నెంబర్ 2, విశ్వాసులు నెంబర్ 3. తర్వాత సమాజంలో ఎవరంటే సహోదరులు ఉన్నారు. ఓకే కదా. అపోస్తలులు, శిష్యులు, తర్వాత విశ్వాసులు, సహోదరులు, ఆ తర్వాత పరిశుద్ధులు, తర్వాత అధ్యక్షులు, తర్వాత పరిచారకులు. ఇవి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఇది పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు. పోయిన వారం కూడా నేను మీకు చెప్పాను. అపోస్తల గురించి మనకు రాయబడ్డది, శిష్యుల గురించి వ్రాయబడ్డది, విశ్వాసుల గురించి రాయబడ్డది, సహోదరుల ఐక్యత కలిగించి అది కీర్తనలు 133లో ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే పౌలు ఎక్కడ పత్రికలో రాసినా కానీ సహోదరులారా అని చెప్పి రాస్తాడు కదా. విశ్వసించిన వారు అనుదినము సంఘంలో చేర్చబడుచుండ్రి. విశ్వాసులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు. అపోస్తలు, శిష్యులు, విశ్వాసులు, సహోదరులు, పరిశుద్ధులు, అధ్యక్షులు, ఆ తర్వాత చివరిగా పరిచారకులు. ఇది సమాజం యొక్క సభ్యులు.
ఈ సమాజంలో ఉన్నటువంటి వారికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఏదన్నా ఒక సమాజంలో నువ్వు ఉండాలంటే నీకు కొన్ని అర్హతలు ఉంటాయి. ఈ అర్హతలు ఏంటో కూడా నేను మీకు చెప్తాను, మీరు దయచేసి రాసుకోండి. ఏంటి వీటి అర్హతలు అంటే, మనము పత్రికా పాఠంలో అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము మరి 32 నుంచి 37 వచనాలు మనం చూసాం కదా. అక్కడ విశ్వసించిన వారందరూ కూడా నెంబర్ 1 అర్హత, విశ్వసించిన వారి యొక్క సమాజం యొక్క అర్హతలు ఏంటంటే, నెంబర్ 1 అర్హత ఏంటంటే వారు ఏక హృదయము ఏక మనసు కలిగి ఉండుట. వారు ఏక హృదయము ఏక మనసు కలిగి ఉంటా. ఏక మనసు కదా, ఏక హృదయము ఏక మనసు కలిగి ఉండేది మొదటి అర్హత. రెండోది అంటే వారు కలిగిందంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. అనగా వీరి యొక్క అర్హత ఏంటంటే, ఈ సమాజంలో ఎవరైనా సభ్యులుగా చేరాలి అనుకున్నట్టయితే వారికి ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే, ముందు ఏక హృదయం ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఒకే ఆత్మ అంటే ఎవరంటే పరిశుద్ధాత్మను కలిగినటువంటి కదా. వీరు ఆత్మను కలిగిన వారు ఉండాలి, ఏక హృదయం కలిగిన వారు ఉండాలి. తర్వాత వారికి కలిగినది మొత్తం కూడా సమిష్టిగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా నేనేం చెప్పానంటే అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం మన పత్రిక పాఠంలో ఇవి నేను మీకు పాయింట్స్ తీసి నేను మీకు బయట చెప్తున్నాను. ఏక హృదయం కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి, కలిగినదంతా కూడా సమిష్టిగా ఉంచుకోవాలి, పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి వానికి మన అక్కర కొలది పంచిపెట్టాలి. అవునా? ఆ తర్వాత మనం ఇంకా చూసినట్టయితే రక్షించబడిన వారందరినీ కూడా సంఘంలోనికి అంటే రక్షించబడేటువంటి అనుభవం ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా వారు ఏం చేయాలంటే అపోస్తలులతో కలిసి జీవించాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇవి అపోస్తల ద్వారా వాళ్ళు సమాజంలో చేర్చబట్టకు ఇవ్వబడ్డటువంటి అర్హతలు. ఈ అర్హతలు నెంబర్ 4 అయితే నేను మళ్ళీ మీకు చెప్తాను. సమాజం యొక్క స్థాపకుడు పరిశుద్ధాత్మ దేవుడు, సమాజం యొక్క కార్యకర్తలు అపోస్తలు, సమాజంలో సభ్యులు నేను మీకు 7 గురించి చెప్పాను. అపోస్తలు, శిష్యులు, సహోదరులు, విశ్వాసులు, పరిశుద్ధులు, తర్వాత అధ్యక్షులు, పరిచారకులు, వీళ్ళు సభ్యులు. అర్హతల గురించి చెప్పాను. ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక హృదయం కలిగి ఉండాలి, సమస్తము సమిష్టిగా ఉంచుకోవాలి, అక్కర కొలది పంచిపెట్టాలి, పునరుద్ధాన శక్తిని పొందుకొని సాక్ష్యం ఇవ్వాలి, తర్వాత ప్రభు కొరకు జీవించాలి, హతసాక్షులు కావాలి. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రొట్టె విరుచులో, ప్రభు బలలో ఇవన్నీ కూడా అర్హతలు. నెంబర్ 4 అయిపోయింది. నెంబర్ 5 ఏంటంటే ఇప్పుడు మనం సువార్త పాఠంలోకి వచ్చేద్దాం. పునరుద్ధాన అనుభవం అంటే ఈ యొక్క పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పాటు చేయబడిన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధాన అనుభవం కలిగి ఉండాలి. అనుభవం కలిగి ఉంటేనే తప్ప సమాజంలో ఉండడానికి అర్హతలు లేవు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి సమాజంలో ఉన్నటువంటి వారికి ఉన్న పునరుద్ధాన అనుభవం ఏంటి అని అంటే, అక్కడ మళ్ళీ మీరు మన యొక్క సువార్త పాఠం లూకా సువార్త 24వ అధ్యాయము మరి 13 నుంచి 35 వచనాలు మనం చూసినట్టయితే, యేసుతో ఎమ్మాయి మార్గంలో వెళుచున్నటువంటి 2 సహోదరులు అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ మనం ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు కూడా అక్కడ వ్రాయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అయితే దానికంటే ముఖ్యంగా నేను మీకేం చెప్తా అంటే, ఈ యొక్క లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 35 వచనం వరకు మనం చూసినట్టయితే అక్కడ ఒక పేరు ఏంటంటే క్లెయోపా అనేటువంటి వాడు కూడా ఉంటాడు. ఎంఐ మార్గంలో 2 నడుచుకుంటూ యేసు ప్రభువుని గురించి సంభాషించుకుంటూ వెళ్తున్నారు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఏమనంటే, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో యెహోవాయందు భయభక్తి గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా లేదా సంభాషించుకొనుచుండగా ఆకాశముండి యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. అంటే ఈ ఎంఐ మార్గంలో వెళుతున్న 2
పునరుద్ధరణైన యేసుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రక్క యేసు శ్రమల గురించి బాధపడుతున్నారు, ఒక ప్రక్క ఆల్రెడీ వాళ్ళకి పునరుద్ధాన సువార్త అందించబడ్డది. ఏంటంటే ఇగో కొందరు స్త్రీలు అక్కడికి వెళ్ళారు, చూశారు, ఆయన అక్కడ లేడు. వాళ్ళ శిష్యులు కూడా వెళ్ళారు, చూసి కనుగొన్నారు. కానీ మరి కొందరు దేవదూతలు కనబడ్డారు, ఆయన లేచి ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు మేము పునరుద్ధరణైన యేసుని గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ యేసయ్య చెప్తారు, అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు ఒక్కొక్కరితో ఒకరు అసలు మీరు మాట్లాడే సంభాషణ ఏంటి అని చెప్పి అక్కడ అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే వారు పునరుద్ధరణని యేసు గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు సాక్షాత్తుగా పునరుద్ధరణని యేసు తానే వారితో కలిసి నడిచాడు. సో ఇప్పుడు 7 అనుభవాలు నేను మీకు చెప్తాను. ఏది సువార్త పాఠంలో ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభు వెళ్ళుచుండగా మరి ఆ ఇద్దరు శిష్యులు కూడా మరి యేసు ప్రభుతో కలిసి నడుస్తుండగా 7 స్టెప్స్ నేను మీకు చెప్తాను. ఏంటి ఆ 7 స్టెప్స్ అంటే, పునరుద్ధరణని యేసుతో మొదటి అనుభవం ఏంటంటే యేసుతో నడచుట, యేసుతో కలిసి నడిచే అనుభవం. పునరుద్ధాన అనుభవంలో పునరుద్ధరణ యేసుతో నడిచిన అనుభవం. నెంబర్ 2, యేసుతో సంభాషణ చేసేటువంటి అనుభవం కదా. యేసుతో మాట్లాడుతున్నారు, యేసు ప్రభు కూడా వాళ్ళకి రిప్లై ఇస్తున్నాడు. నువ్వు ఒక్కడివే ఎరగవా, ఇన్ని సంఘటనలు జరిగితే నువ్వు ఒక్కడివే ఎరగవా అని చెప్పేసానంటే అర్థం ఏంటంటే అక్కడ యేసు ప్రభుతో వాళ్ళు సంభాషిస్తారు. నెంబర్ 1, యేసుతో నడుచుట, పునరుద్ధరణైన యేసుతో నడుచుట, పునరుద్ధరణైన యేసుతో సంభాషించుట. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ యొక్క 26వ వచనంలో 25వ వచనం చెప్తాడు ఏమంటే, లేఖనంలో ఎరగని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని చెప్పి లేఖనములను వారికి బోధిస్తుండగా వారు ఏం చేస్తారంటే ఆ గ్రామం దాటి వెళ్ళిపోతున్నట్టుగా సాయంకాలం అయినట్టుగా మనం చూసినప్పుడు వారు ఏం చేస్తారంటే యేసు ప్రభుని ఆహ్వానిస్తారు. సాయంకాలం అయిపోతుంది, నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, కానీ ఈ సాయంకాలం మాతో కూడా ఉండొచ్చు కదా అని చెప్పి ఆహ్వానించారు. ఓకే, మొదటిది నడిచే అనుభవం, పునరుద్ధరణ యేసుతో నడిచే అనుభవము. నెంబర్ 2, పునరుద్ధరణ యేసుతో సంభాషించే అనుభవము. నెంబర్ 3, పునరుద్ధరణ యేసుని ఆహ్వానించే అనుభవము. నెంబర్ 4, పునరుద్ధరణ యేసుకి ఆ సాయంకాలము ఆతిథ్యం ఇచ్చారు. అవునా, ఆతిథ్యం ఇచ్చే అనుభవం. పునరుద్ధరణ యేసు ప్రభుతో కలిసి రొట్టె విరిచే అనుభవం. పునరుద్ధరణ యేసుతో కలిసి అంటే రొట్టె విరిచే అనుభవం. రొట్టె విరవబడగానే నెంబర్ 6 ఏంటంటే కన్నులు తెరవబడే అనుభవం, యేసుని గుర్తుపట్టే అనుభవం. నువ్వు ఎప్పుడైతే ప్రభు బలలో పాలుపుచ్చుకుంటావో, క్రీస్తు యొక్క శరీరక్తంలో పాలుపుచ్చుకుంటావో అప్పుడు నీ కన్నులు తెరవబడతాయి. ఏ కన్నులు తెరవబడతాయి అంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. అప్పుడు నువ్వు యేసుని గుర్తుపడతావు. ఏ యేసుని గుర్తుపడతావు అంటే పునరుద్ధరణ యేసుని గుర్తుపడతావు. కన్నులు తెరవబట్ట 6వది. నెంబర్ 7 ఏంటంటే సాక్ష్యము. ఏంటా సాక్ష్యం అంటే అపోస్తలు ఆ యొక్క లూకాసు వార్త 24:32 వచనం. లూకాసు వార్త 24:32లో ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము మనలో మండుచుండలేదా అని చెప్పేసాను. అంటే అర్థమేంటే ద రిజరెక్టెడ్ క్రైస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ అండ్ సేమ్. మన హృదయము 32 వచనంలో 24:32 మన హృదయము మనలో మండుచుండలేదా అంటే అర్థమంటే నాకు ఏ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో హృదయం మండుతుందో అదే హృదయం మంట నా సహోదరుని యొక్క హృదయంలో కూడా జరుగుతుంది. ఎంఐ మార్గం ఉన్నటువంటి ఇద్దరు కూడా ఏక మనసుతో పునరుద్ధరణ ఏక యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆ అనుభవంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వారిద్దరికీ ఒకటే ఎక్స్పీరియన్స్, ఒకటే క్రీస్తు, ఒకటే పునరుద్ధానం. ఇక్కడ మనం చూస్తే ఇద్దరు నడిచారు, ఇద్దరు సంభాషించారు, ఇద్దరు ఆహ్వానించారు, ఇద్దరు ఆతిథ్యం ఇచ్చారు, ఇద్దరు రొట్టె విరుచులో పాల్గొన్నారు, ఇద్దరి కన్నులు తెరవబడ్డాయి, ఇద్దరు హృదయాలు కూడా మండుతున్నాయి. అంటే అర్థమేంటే ఈ యొక్క పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పాటు చేయబడినటువంటి సమాజంలో
పునరుద్ధరణ క్రీస్తు ఒకటే, పునరుద్ధరణ అనుభవం కూడా ఒకటే, పునరుద్ధరణ అనుభవం ఒకటే. నేను మీకు దానికి చెప్పడం కొరకే ఈ 7 పాయింట్లు చెప్పాను. తర్వాత ఈ పునరుద్ధరణ అనుభవం పొందినటువంటి వాళ్ళు శ్రమపడే అనుభవము, హింసలు పొందే అనుభవం, లేదా చెప్పాలంటే నెంబర్ 6 పాయింట్ ఏం చేయాలంటే ఈ పునరుద్ధరణ అనుభవం చుట్టూ ఏర్పరచబడ్డ సమాజము హింసించబడి చెదరగొట్టబడిన సమాజం. నెంబర్ 6 పాయింట్ ఏంటంటే హింసించబడిన సమాజం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనంలో, అపోస్తుల కార్యం 8:1 ఏమంటే ఆ దినములలో యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలగగా అపోస్తలులు తప్ప అందరు కూడా చెదరిపోయారు. గొప్ప హింస కలిగింది సమాజానికి. ఆ సమాజం కాస్త ఏమైపోయిందంటే చెదరిపోయింది. ఇది పునరుద్ధరణ అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజము చెదరిపోవుట అని చెప్పి రాసుకోండి. నెంబర్ 6. నెంబర్ 7 ఏంటంటే పునరుద్ధరణ అనుభవం కలిగినటువంటి సంఘము చెదరిపోయిన తర్వాత నెంబర్ 7 అంటే విస్తరించుట. పునరుద్ధరణ అనుభవం చుట్టూ ఏర్పాటు చేయబడినటువంటి సమాజము చెదరిపోయిన తర్వాత విస్తరించుట. నెంబర్ 7 విస్తరించుట, లేక అభివృద్ధి చెందుట, లేక జీవించుట, లేకపోతే బహుగా ఫలించుట. ఇవన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఈ సమాజం ఏమైందంటే చెదరిపోయిన మాట వాస్తవమే, హింసించబడ్డ మాట వాస్తవమే, చంపబడ్డ మాట వాస్తవమే. మీరు ఏ సంఘంలో చూడండి, ఆ సంఘము మరి బహుగా విస్తరించిందంటే బహుగా హింసించబడ్డది. తెస్సలోనిక సంఘంలో మనం చూస్తే గొప్ప ఉపద్రవం వచ్చింది. ఆ గొప్ప ఉపద్రవంలో తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే గొప్ప ఉపద్రవంలో కూడా, ఉపద్రవం వేరు, గొప్ప ఉపద్రవం వేరు. గొప్ప ఉపద్రవంలో కూడా వారు ఏం చేస్తారంటే వాక్యమును అంగీకరించి అపోస్తలులను చేర్చుకున్నారు. ఇది పునరుద్ధరణ అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజం యొక్క విస్తరించుట. అప్పుడు తెస్సలోనిక సంఘంలో నుంచి మాసిదోనియా సంఘాలకు సువార్త విస్తరించింది. పునరుద్ధరణ సువార్త అనగానే మళ్ళీ అక్కడ ఏంటంటే పునరుద్ధరణ సువార్త. ఈ మాసిదోనియా సంఘాల గురించి పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఈ యొక్క కొరింథీ సంఘానికి రాస్తామంటే వారు నిరుపేదలై ఉండి కూడా బహుగా దాతృత్వం చేసిరి. పేదలు వేరు, నిరుపేదలు వేరు. అది మనము ఆ యొక్క కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. అక్కడ మనం చూస్తే సంఘము విస్తరిస్తుంది. అందుకనే ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇప్పుడు ఇది ఏంటంటే పునరుద్ధరణ అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సంఘము, విస్తరించే సంఘము, జీవించే సంఘము, ఫలించే సంఘము, అభివృద్ధి చెందే సంఘం. ఇది జీవం గల సమాజం. ఈ యొక్క పునరుద్ధరణ అనుభవం చుట్టూ ఏర్పరచబడినటువంటి సమాజము ఏం సమాజం అంటే జీవము గల సమాజము, అవునా, అభివృద్ధి చెందే సమాజము, విస్తరించే సమాజము, ఫలించి అభివృద్ధి చెందేటువంటి సమాజం. ఇది మీరు ఖచ్చితంగా మీరు రాసుకోండి. ఇప్పుడు నేను మీకేం చెప్తా అంటే పాత నిబంధన పాటల్లో యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో జనులందరూ కూడా ఈ పునరుద్ధరణ అనుభవంలో, ఈ సమాజంలో సభ్యులే. ఇక్కడ యూదులని కానీ, గ్రీసు దేశస్తులని కానీ, అన్యులని కానీ, పేదవారని కానీ, వెర్రివారని కానీ అంటారని ఇదేమీ లేదు. పునరుద్ధరణ అనుభవంలో ఉన్నటువంటి సమాజము, అది పునరుద్ధరణ అనుభవం అనేటువంటి సమాజం కనుక ఈ సమాజంలో భేదాభిప్రాయాలు లేవు. అందుకే దేవుడు పక్షపాతి కాడు అని చెప్పి కొర్నేలు చెప్తున్నాడు. క్రీస్తు యేసు అందరికీ ప్రభు అని చెప్పేసి అని అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31లో చెప్తున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇది పునరుద్ధరణ అనేటువంటి ప్రభు గురించి చెప్పబడ్డ మాట. అంటే అర్థమంటే ఈ పునరుద్ధరణ సంఘములో, ఈ పునరుద్ధరణ సమాజంలో
ప్రపంచమంతా కూడా సభ్యులే. సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే అర్థమంటే ఇందులో కార్యకర్తలు ఎవరు అంటే నేను మీకు చెప్పాను కదా, అపోస్తలు, శిష్యులు, విశ్వాసులు, సహోదరులు, పరిశుద్ధులు, ఆ తర్వాత అధ్యక్షులు, తర్వాత పరిచారకులు అని చెప్పి నేను మీకు స్పష్టంగా చెప్పాను. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసి పునరుద్ధాన అనుభవంలో ఉన్నటువంటి సమాజంలో సభ్యులు, కార్యకర్తలు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఒక్క మాట చెప్తాను ఏంటంటే, ఈ పునరుద్ధాన అనుభవం కలిగిన సమాజం గురించి నేను చెప్పాలంటే ఇది జీవించే సమాజము, సాక్ష్యం ఇచ్చే సమాజము, అభివృద్ధి చెందే సమాజము, ఫలించే సంఘము, జీవించే సమాజం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ 7 విషయాలు మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. నేను త్వరలో ముగిస్తున్నాను. మొదటిగా నేను మళ్ళీ ఒక్కసారి చెప్పి ముగిస్తాను. ఈ పునరుద్ధరణ అనుభవం చుట్టూ ఏర్పాటు చేయబడిన సమాజమునకు స్థాపకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పునరుద్ధరణ అనుభవం చుట్టూ స్థాపించబడిన సంఘమునకు కార్యకర్తలు, అపోస్తలులు, శిష్యులు. ఈ యొక్క పునరుద్ధరణ అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజంలో కార్యకర్తలతో పాటు సభ్యులు ఉండాలి. దీంట్లో సభ్యత్వం కావాలి అని అంటే నువ్వేమై ఉండాలంటే అపోస్తలులై ఉండాలి, శిష్యులై ఉండాలి, విశ్వాసులై ఉండాలి, సహోదరులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి, అధ్యక్షులై ఉండాలి, తర్వాత పరిచారకులై ఉండాలి. వీళ్ళందరూ కూడా సభ్యులు. అర్హతలు ఏంటి అని అంటే నేను మీకు చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను, క్లోజ్ చేసేస్తాను. నెంబర్ 1 సమాజం యొక్క స్థాపకులు. నెంబర్ 2 సమాజం యొక్క కార్యకర్తలు. నెంబర్ 3 సమాజం యొక్క సభ్యులు. నెంబర్ 4 సమాజంలో ఉంటకు అర్హతలు. నెంబర్ 5 సమాజంలో ఉన్న వారి యొక్క అనుభవాలు, పునరుద్ధరణ అనుభవాలు. నెంబర్ 4 హింసించబడి చెదరిపోయేవాళ్ళు. నెంబర్ 7 చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ విస్తరించిన వారు. నెంబర్ 7 విస్తరించే సమాజం, చెదరిపోయిన సమాజం, అనుభవం కలిగిన సమాజం, అర్హతలు కలిగిన సమాజము, సభ్యత్వం కలిగిన సమాజము, కార్యకర్తలు కలిగిన సమాజము, స్థాపించబడిన సమాజము. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం నాయనా. ఈనాటి వరకు కూడా మరణము చేయించి లేచినటువంటి మా రక్షకుడైన యేసు యొక్క అనుభవాలను చాటి చెప్పుచు సాక్షులుగా, హతసాక్షులుగా అనేకులు రక్తం చిందించబడి ఉండగా మా జీవితాల్లో మాకు అనుభవాన్ని దయచేసినందుకని స్తోత్రములు. నీ సిలువ చాటున మా జీవితాలను మరుగుపరిచి ఈ పునరుద్ధరణ అనుభవంతో అనేకులను ప్రభువా జీవించే సంఘంలోనికి, నాయన సాక్ష్యం ఇచ్చే సమాజంలోనికి, అభివృద్ధి చెందే సమాజంలోనికి, ఫలించే సమాజంలోనికి, అనుభవం కలిగినటువంటి సమాజంలోకి మేము అనేకులను చేర్పించుటకు కృప చూపించమని, ఈ సంఘంలో మమ్మల్ని అందరినీ కూడా కార్యకర్తలుగా, సభ్యులుగా చేర్చుకున్నందుకని స్తోత్రం చెల్లిస్తూ నీ పరిశుద్ధాత్మ అనుభవం చేత ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ, తన నామమును బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు, సంఘమునకు, సహోదరులకు, శిష్యులకు, సేవకులకు ఇప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుడు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనుగాక. 9553831316 అనేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ని గురించినటువంటి సందేహాలు, ప్రశ్నలు ఏమున్నా కానీ మీరు నాకు ఫోన్ చేయండి. మీకు ఒక మర్మం చెప్తాను. ఆ జవాబులు ఎక్కడి నుంచి వస్తాయో మీకు చెప్తాను. అప్పుడు మీరే దాన్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. కాబట్టి సంఘం అంతటి కొరకు ప్రార్థన చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆ యొక్క బెల్ బటన్ నొక్కండి నోటిఫికేషన్ కొరకు. ప్రభు మనందరినీ తన మహిమ కొరకు ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.